ఓకే, వెల్కమ్ బ్యాక్ లర్నర్స్. మన జావా లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ సిరీస్లో ఈ లెక్చర్కి స్వాగతం. అండ్ ఓకే, మనం లాస్ట్ టైం చూసాం డ్రైవర్ మేనేజర్ క్లాస్ గురించి మనం నేర్చుకున్నాం. ఓకే, ఈ డ్రైవర్ మేనేజర్ క్లాస్ అనేది ఒక ఫ్యాక్టరీ క్లాస్ అనుకున్నాం. ఓకే, దీంట్లో స్టార్టింగ్ మెథడ్స్ ఉంటాయి అనుకున్నాం. ఓకే, రిజిస్టర్ డ్రైవర్ అండ్ గెట్ డ్రైవర్, ఈ టూ మెథడ్స్ గురించి మనం లాస్ట్ లెక్చర్లో చూసాం. ఓకే, నా ఈరోజు మనం ఈ థర్డ్ మెథడ్ ఏదైతే ఉందో గెట్ కనెక్షన్, దీని గురించి చూద్దాం అనమాట. ఓకే, అండ్ ఈరోజు మన టాపిక్ కూడా హౌ టు క్రియేట్ ద కనెక్షన్. ఓకే, కనెక్షన్ ఏ విధంగా మనం డేటాబేస్కి క్రియేట్ చేయాలి, మన జావా కోడ్కి డేటాబేస్కి కనెక్షన్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనం స్టార్టింగ్ లెక్చర్స్లోనే మనం డిస్కస్ చేసుకున్నాం, ఇవి మన జేడీబీసీ ఏపీఐస్. ఓకే, ఈ జేడీబీసీ ఏపీఐలో ఉన్నటువంటి ఈ ఇంటర్ఫేస్ నుండి యూజ్ చేసి మనం ఆపరేషన్స్ అనేది డేటాబేస్ సైడ్ చేస్తాం. ఓకే, అండ్ ఆ క్రమంలో మనం ఏం చేసాం, ఈ డ్రైవర్ ఇంటర్ఫేస్ని మనం చూసాం. ఓకే, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఈ డ్రైవర్ క్లాస్ని కూడా మనం చూసాం. ఇది ఎక్కడ ఉంది, ఏ డేటాబేస్ అయితే మనం వర్క్ చేస్తున్నాం వాళ్ళ జాబ్ ఫైల్లో ఇది ఉంటుంది. ఓకే, నా ఈరోజు మనం కనెక్షన్ ఇంటర్ఫేస్ గురించి చూద్దాం అనమాట. ఓకే, ఈ కనెక్షన్ ఇంటర్ఫేస్ అనేది మెయిన్ గేమ్ చేంజర్ అన్నమాట ఇక్కడ. ఓకే, ఈ కనెక్షన్ ఇంటర్ఫేస్ అనేది మనకు మన జావా కోడ్కి అండ్ మనం వర్క్ చేస్తున్నటువంటి డేటాబేస్కి మధ్యలో కనెక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నమాట, ఒక రోడ్ అనేది మనకి ఇస్తుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇంటర్ఫేస్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్ఫేస్ అనమాట. ఓకే, సో టుడే మనం ఈ కనెక్షన్ ఇంటర్ఫేస్ ఏ విధంగా యూజ్ చేసి మనం ఏ విధంగా కనెక్షన్ అనేది జావా టు డేటాబేస్ క్రియేట్ చేస్తామో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, ఇప్పుడు థియరీ అనేది మీకు అవసరం అనమాట, డైరెక్ట్ మనం ఈరోజు కోడ్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఓకే, నో జూమ్, ఇది చాలా అనుకుంటా జూమ్. ఓకే, హెవీ అయిపోయింది. ఓకే, ఇది సఫిషియంట్. నా ఒక్కసారి వీడియో చేంజ్. ఓకే, డన్. నా యాజ్ పర్ రూల్ మనం ఏం చేయాలండి, ఫస్ట్ మనకి డాట్ క్లాస్ ఫైల్స్ అనేది లోడ్ కావాలి. కాబట్టి డ్రైవర్ క్లాస్లో ఉన్నటువంటి ఓకే సారీ జార్ డాట్ జార్ మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నామో జార్ ఫైల్లో ఉన్నటువంటి డ్రైవర్ క్లాస్ లోడ్ కావాలి. కాబట్టి మనం దాన్ని రన్ టైంలో లోడ్ కావడానికి ఫర్ నేమ్ స్టాటిక్ మెథడ్లో రాస్తున్నాం. ఓకే, ఈ లొకేషన్ ఏమనుకున్నామండి మనం, ఈ డ్రైవర్ క్లాస్ ఉన్నటువంటి ఇది లొకేషన్ అన్నమాట. జార్ ఫైల్లో కామన్ ఫోల్డర్ ఉంది, కామన్ MySQL CJ JDBC అన్న ఫోల్డర్స్లో ఈ డ్రైవర్ క్లాస్ అనేది ఉంది. ఇది మనకు రన్ టైంలో లోడ్ కావాలి. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. లూస్ కప్లింగ్ మోడల్లో మళ్ళీ మనం దీన్ని పేరెంట్లో కలెక్ట్ చేసుకోవాలి కదా. ఓకే, నా ఇప్పుడు వచ్చినటువంటి డ్రైవర్ని మనం రిజిస్టర్ చేసుకోవాలి కదా. లాస్ట్ టైం నేను మీకు చెప్పాను, డ్రైవర్ మేనేజర్ క్లాస్ని మనం యూజ్ చేసి గెట్ రిజిస్టర్ డ్రైవర్ అన్న మెథడ్ని మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ డ్రైవర్ అనేది రిజిస్టర్ అయిపోయాక ఓకే, లాస్ట్ క్లాస్లో నేను మీకు చెప్పినట్టుగా గెట్ డ్రైవర్ మెథడ్ కూడా మనం యూజ్ చేయవచ్చు, డ్రైవర్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి. బట్ మనకు అది అవసరం లేదు, లాస్ట్ టైం మనం చూసాం. కాబట్టి ఈరోజు మనం థర్డ్ మెథడ్లోకి వెళ్ళిపోదాం, గెట్ కనెక్షన్. ఓకే, ఇప్పుడు డ్రైవర్ అనేది మనం రిజిస్టర్ చేసుకున్నాము, డ్రైవర్ మేనేజర్లో రిజిస్టర్ డ్రైవర్ అన్న స్టాటిక్ మెథడ్ యూజ్ చేయడం ద్వారా. ఓకే, దీనికి ఒక డ్రైవర్ని కూడా మనం ఇచ్చాము. ఓకే, ఈ డ్రైవర్ ఎక్కడి నుంచి వచ్చింది, యాజ్ యూజువల్ మనకు తెలుసు చైల్డ్ క్లాస్లో ఉంది, పేరెంట్ క్లాస్లో కలెక్ట్ చేసుకున్నాము అండ్ ఈ మెథడ్కి మనం పాస్ చేసాము. ఇప్పుడు ఈ మెథడ్ ఏం చేసింది, దీని దగ్గరకు వచ్చినటువంటి డ్రైవర్ని అది రిజిస్టర్ చేసేసింది అనమాట. డన్. నో ఇప్పుడు మనకి ఏం కావాలి, కనెక్షన్ కావాలి. ఓకే, ఇప్పుడు జావాకి డేటాబేస్కి కనెక్షన్ కావాలి అంటే మనకు జేడీబీసీలో ఉన్నటువంటి మెయిన్ ఇంటర్ఫేస్ ఏది, కనెక్షన్ ఇంటర్ఫేస్. నో క్లియర్, ఆ కనెక్షన్ ఇంటర్ఫేస్ ఇప్పుడు కనెక్షన్ క్రియేట్ చేయాలి కాబట్టి దానికి వచ్చి ఆ కనెక్షన్ ఇంటర్ఫేస్కి ఉన్నటువంటి ఇంప్లిమెంటేషన్ క్లాస్ మనకి కావాలి. ఈ కనెక్షన్ ఇంటర్ఫేస్కి జేడీబీసీలో ఉన్నటువంటి ఈ SQL డాట్ కనెక్షన్ ఇంటర్ఫేస్కి ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఏదండి, కనెక్షన్ IMPL. ఈ కనెక్షన్ IMPL అన్న ఇంప్లిమెంటేషన్ క్లాసే దీనికి ఇంప్లిమెంటేషన్ వస్తుంది. ఓకే క్లియర్, ఈ క్లాస్ కనుక మన దగ్గరకు వచ్చింది అని అంటే మనం కనెక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఓకే, అండ్ మనం ఇప్పుడు రెండు విధాలుగా ఆపరేషన్ చేద్దామని నేను మీకు ఈ కనెక్షన్ క్లాస్ కూడా చూపిస్తాను అండ్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందా లేదా అనేది కూడా నేను మీకు చూపిస్తాను. నా
బిఫోర్ దట్ మనం ఏం చేద్దాం, మనం ఓకే డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాం. ఓకే, నా ఏ డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాము? ఓకే, దాని కొరకు మనం ఏం చేసాము, ఒక డేటాబేస్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం లాస్ట్ వీడియోస్లో. ఓకే, ఇది MySQL డేటాబేస్లో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకున్నాం? వాళ్ళ వర్క్ బెంచ్ అనే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా డేటాబేస్ మనకు వచ్చింది. ఓకే, ఆ డేటాబేస్లో ఏ డేటాబేస్తో మనం పనిచేయాలనుకుంటున్నాం అనేది చూద్దాం. సపోజ్ ఇప్పుడు నేను ఒకసారి ఓపెన్ చేస్తాను, వర్క్ బెంచ్ ఓపెన్ చేద్దాం. చూడండి, ఓకే, వర్క్ బెంచ్ ఓపెన్ చేస్తున్నప్పుడు ఇక్కడ స్టార్టింగ్లోనే చూడండి, లోకల్ హోస్ట్ -3306. ఓకే, ఇది యూఆర్ఎల్ అనమాట. అదర్వైజ్ దీన్ని మనం ఐపీ అడ్రస్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, ఈ ఐపీ అడ్రస్ ఎక్కడిది సార్? ఇది మన లోకల్ మెషిన్లో డౌన్ అయింది డేటాబేస్ కాబట్టి ఇది మన లోకల్ మెషిన్ ఐపీ అడ్రస్ అనమాట. బట్ దేనికి? డేటాబేస్కి. ఏ డేటాబేస్కి? ఓకే, ఇప్పుడు ఒకసారి నేను లాగిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఏ డేటాబేస్తో అయితే వర్క్ చేయాలో ఫస్ట్ రూల్ ఏంటి? ఐపీ అడ్రస్. దెన్ ఆఫ్టర్వర్డ్స్ నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మనం ఇవ్వాలి. ఆఫ్టర్ గివింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాక అప్పుడు మనం అనేది డేటాబేస్తో వర్క్ చేయగలం. ఇప్పుడు ఏ డేటాబేస్తో వర్క్ చేద్దాం మనం? కోడ్ రేంజర్స్. లాస్ట్ లెక్చర్స్ మనం క్రియేట్ చేసుకున్నాం కదా, ఈ డేటాబేస్తో మనం వర్క్ చేయాలి కాబట్టి ఓకే, సో మనకు కావాల్సింది కనెక్షన్ ఇక్కడికి ఈ డేటాబేస్కి కనెక్షన్ కావాలి. కోడ్ రేంజర్స్ అన్న డేటాబేస్కి కనెక్షన్ కావాలి. సో ఈ విధంగా కనెక్షన్ అనేది క్రియేట్ చేయాలి. రైట్, నా మన థర్డ్ స్టెప్, ఇప్పుడు మనకు కనెక్షన్ కావాలి. ఓకే, ఈ కనెక్షన్ క్లాస్ ఎవరు ఇస్తున్నారు? క్లియర్. ఈ కనెక్షన్ ఎలా వస్తుంది మనకు? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, డ్రైవర్ మేనేజర్ క్లాస్లో గెట్ కనెక్షన్ అనే ఒక స్టాటిక్ మెథడ్. ఓకే, ఈ మెథడ్ని మనం 3 పారామీటర్స్ అది యాక్సెప్ట్ చేస్తుంది. చూడండి, స్ట్రింగ్ స్ట్రింగ్ స్ట్రింగ్. ఓకే, ఈ 3 పారామీటర్స్కి కనుక మనం బాడీ ఇస్తే అప్పుడు ఈ గెట్ కనెక్షన్ అన్న మెథడ్ ఏం చేస్తుంది, మనకి కనెక్షన్ని క్రియేట్ చేసి మనకు కనెక్షన్ ఆబ్జెక్ట్ని రిటర్న్ ఇస్తుంది. ఓకే, సో అది మనం ఒకసారి చూద్దాం. నా డ్రైవర్ మేనేజర్ కాల్ చేద్దాం. ఇప్పుడు మనం స్టాటిక్ మెథడ్కి కాల్ చేద్దాం. డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్. ఇది వండర్ఫుల్ మెథడ్ అనమాట. ఇక్కడ నుంచి మన స్టోరీ అంతా చేంజ్ అవుతుంది అనమాట. ఓకే, నౌ ఫస్ట్ ఇక్కడ చూడండి, యూఆర్ఎల్ అడుగుతుంది. యూఆర్ఎల్ మీన్స్ చెప్పాను కదా, అడ్రస్, మన డేటాబేస్ యొక్క అడ్రస్. మన డేటాబేస్లో ఏమేమి ఉంటుంది, నేను మీకు ఇక్కడ ఫస్ట్ నేను ఇక్కడ హైలైట్ చేసి రాస్తాను. చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంటుందండి, పోర్ట్. ఓకే, నెక్స్ట్ డిబి ఇంజన్ అనమాట, ఏ డేటాబేస్తో వర్క్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐపీ అడ్రస్, నెక్స్ట్ వచ్చేసి పోర్ట్ నంబర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ నేమ్. ఈ విధంగా మన యూఆర్ఎల్ అనేది ఉంటుంది అనమాట. ఇది మీరు ఇప్పటి నుంచి మీరు గుర్తుపెట్టుకోవాలి జేడీబీసీతో కనుక మీరు వర్క్ చేయాలనుకుంటే. ఓకే, నా ఏ విధంగా తీసుకుంటుంది యూఆర్ఎల్? స్ట్రింగ్. మనం పారామీటర్ చూసాం కదా, ఇక్కడ ఈ మెథడ్ ఏమేమి తీసుకుంటుంది? పారామీటర్స్, గెట్ కనెక్షన్, స్ట్రింగ్ స్ట్రింగ్ స్ట్రింగ్. ఓకే, ఫస్ట్ స్ట్రింగ్ లో మనం ఏం పాస్ చేయాలంటే యూఆర్ఎల్ పాస్ చేయాలి. దేని యూఆర్ఎల్? మనం ఏ డేటాబేస్ తోటే వర్క్ చేయాలనుకుంటున్నాం. మన డేటాబేస్ ఇది కోడ్ రేంజర్స్. నా ఇప్పుడు ఆ కోడ్ రేంజర్స్ కి మనం అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేద్దాం. నా ఫస్ట్ మన పోర్ట్ ఏంటి? JDBC. క్లియర్, హైఫన్. నెక్స్ట్ మన DB ఇంజిన్ ఏంటండి? ఏ డేటాబేస్తో మనం పనిచేస్తున్నాం? MySQL. నా ఐపీ అడ్రస్ ఏంటండి? నేను ఇందాక చూపెట్టాను కదా, MySQL వర్క్ బెంచ్ లో లాగిన్ చేసినప్పుడు లోకల్ హోస్ట్. నా పోర్ట్ నెంబర్ ఏంటి అంటే 3306 హైఫన్. నా డేటాబేస్ ఏమనుకున్నామండి? కోడ్ రేంజర్స్. స్పెల్లింగ్ కరెక్ట్ అయినా ఒకసారి చెక్ చేద్దాము. CODRN, రైట్. కోడ్ రేంజర్స్. నా క్లియర్. ఇప్పుడు అడ్రస్ అనేది మనం యూఆర్ఎల్ అనేది మనం క్లియర్గా ఇచ్చేసాం అన్నమాట. నా నెక్స్ట్ సెకండ్ రూల్ ఏంటి? ఈ డేటాబేస్కి కనెక్ట్ కావాలి అని మనం జావా కోడ్కి అంటే జావాకి చెప్తున్నాము అని అంటే, జావా ఇప్పుడు ఈ లొకేషన్లోకి వెళ్ళి మన జావా కోడ్ కనెక్ట్ కావాలి అని అంటే, ఇది ఒక డేటాబేస్ కదా అండి. డేటాబేస్లో ఉన్న రూల్ ఏంటి? నెక్స్ట్ రూల్, అక్కడ ఒక యూజర్ నేమ్ ఉంది, పాస్వర్డ్ ఉంది, అవి కూడా ఇవ్వాలి కదా మన జావాకి. మనం అప్పుడే మన జావా ఏం చేస్తుంది, ఈ అడ్రస్కి వెళ్ళి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇదే ఎంటర్ చేసి అక్కడ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాను. సో అక్కడ ఉన్నటువంటి యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ ఏంటంటే, మీరు మీ సిస్టంలో యూజ్ చేసినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇక్కడ ఉంది. ఇక్కడ నా యూజర్ నేమ్ అంటే పాస్వర్డ్ రూట్ అండ్ పాస్వర్డ్ ఆల్సో రూట్, బోత్ ఆర్ సేమ్. రెండు సేమ్ ఇచ్చాను కాబట్టి నేను రెండు సేమ్ ఎంటర్ చేస్తాను. డన్. నా నేను ఒక్కసారి జూమ్ అవుట్ చేస్తాను, అదర్వైజ్ ఒక్క నిమిషం ఆగి స్క్రీన్ నుంచి స్మాల్ చేస్తే మీకు క్లియర్గా కనపడుతుంది. ఓకే, జూమ్ అవుట్ చేస్తాను. నో ఇష్యూ. నో చూడండి, ఈ కనెక్షన్ గెట్ కనెక్షన్ అన్న మెథడ్ ఏం చేస్తుందండి? ఆల్రెడీ మనం చూసాం కదా,
కనెక్షన్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఒక మెథడ్ మనకు రిటర్న్ చేస్తే మనం దాన్ని కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఏమైతే రిటర్న్ చేస్తుందో సపోజ్ ఇంటిజర్ రిటర్న్ చేస్తే ఇంటిజర్ లో కలెక్ట్ చేసుకోవచ్చు. ఒక ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తే ఆబ్జెక్ట్ లో కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, కోర్ జావా లెర్నర్స్ ఇది మీకు ఆల్రెడీ తెలుసు. సో మనం దీన్ని ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ మనం దీన్ని కనెక్షన్ ఆబ్జెక్ట్ లో కలెక్ట్ చేసుకుందాం. జావా డాట్ ఎస్క్యూఎల్ డాట్ CONNECTION కనెక్షన్ ఆర్ ఒక పని చేద్దామండి, సింపుల్ గా అన్ని ఫైల్స్ వచ్చేస్తాయి డాట్ స్టార్ పెట్టింది. ఓకే, ఈ SQL ప్యాకేజ్ లో ఉన్నటువంటి ఆల్ ఆబ్జెక్ట్స్ అనేవి మనకు అవైలబుల్ ఉంటాయి. నౌ డన్. సింపుల్ గా ఇప్పుడు మనం ఏం చేద్దాం, కనెక్షన్ ఆబ్జెక్ట్ లో మనం దీన్ని కలెక్ట్ చేసుకుందాం. కనెక్షన్ అండ్ వేరియబుల్ నేమ్ సపోజ్ కనెక్షన్ ఇచ్చేద్దాం అనుకోండి. నౌ క్లియర్, కనెక్షన్ ఆబ్జెక్ట్ అనేది మనకి వచ్చేసి. నౌ కనెక్షన్ మరి క్రియేట్ అయిందా లేదా? ఓకే, ఇప్పుడు ఈ జావా ఓకే మనం రాసినటువంటి కోడ్ ఇక్కడ కంట్రోల్లో నుంచి డేటాబేస్కి ఈ అడ్రస్కి వెళ్ళి ఓకే యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది పాస్ చేయడం ద్వారా డేటాబేస్కి కనెక్ట్ అయిందా లేదా అనేది మనం ఇప్పుడు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకే, కన్ఫర్మేషన్ కొరకు మనకు ఈ కనెక్షన్ ఇంటర్ఫేస్లో ఒక మెథడ్ ఉంది, ఈజ్ క్లోజ్. క్లియర్, ఈజ్ క్లోజ్డ్ మీన్స్ ఆల్రెడీ ఒక కనెక్షన్ అనేది మన జావా కోడ్కి అండ్ డేటాబేస్కి ఎస్టాబ్లిష్ అయితే కనుక ఓకే ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ అంటే సక్సెస్గా మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందా. ఓకే, అదర్వైజ్ క్లోజ్ అయింది. ఈజ్ క్లోజ్ మీన్స్ కనెక్షన్ ఉంటే కనుక ఓకే, ఒకవేళ క్లోజ్ అయితే కనుక చెప్పండి అన్నట్టు. ఒకవేళ ఈ మెథడ్ కనుక మనకు ట్రూ అని రిజల్ట్ ఇస్తే కనెక్షన్ అనేది క్లోజ్ అయింది అన్నమాట. ఓకే, ఒకవేళ ఈ మెథడ్ మనకు రిటర్న్ లో ఫాల్స్ ఇచ్చింది అంటే కనెక్షన్ అనేది ఉంది అని అర్థం అనమాట. ఓకే, సో ఈ మెథడ్ అనేది మనకి రిటర్న్ ఇస్తుంది, ఇది ఒక బూలియన్ వాల్యూని రిటర్న్ ఇస్తుంది కాబట్టి మనం ఏం చేద్దాం దీన్ని బూలియన్ రిజల్ట్ అన్నమాట. సపోజ్ బూలియన్ రిజల్ట్ ఇచ్చుకోండి. ఇప్పుడు రిజల్ట్ మనం చూద్దాం, రిజల్ట్ లో ఏముంది. క్లియర్, నా ఒకసారి రన్ చేస్తాను చూడండి. జస్ట్ సెకండ్, ఇక్కడ సారీ ఇది హైపర్ మిస్టేక్ అనమాట. 2 స్లాషెస్ నుంచి మీరు ఇక్కడ ఇవ్వాలి. జస్ట్ సెకండ్ ఇంత పెద్ద ఎర్రర్. కమ్యూనికేషన్ లింక్ ఫెయిల్యూర్ జావా డాట్ ఎస్క్యూఎల్ కమ్యూనికేషన్. జస్ట్ సెకండ్, JDBC MySQL హైఫన్ నాట్ మ్యాండేటరీ అనుకుంటా. జస్ట్ సెకండ్. ఓకే డన్. ఇక్కడ హైఫన్ అవసరం లేదండి. ఓకే, మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఇది నౌ చూడండి మనకు అవుట్పుట్ ఏమొచ్చిందండి, ఫాల్స్ మీన్స్ ఈ మెథడ్ ఇచ్చినటువంటి రిటర్న్ ఓకే ఆబ్జెక్ట్ ఏంటి, ఫాల్స్ రిటర్న్ ఇచ్చింది. అంటే ఈజ్ క్లోజ్డ్, ఒకవేళ క్లోజ్ అయితే కనుక అంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది బట్ క్లోజ్ అయిపోయింది, అప్పుడు ఏం చేస్తుంది అలాంటి సినారియోలో దీన్ని మనకు ట్రూ రిటర్న్ చేస్తుంది. ట్రూ రిటర్న్ వచ్చింది అని అంటే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ కాలేదన్నమాట. బట్ ఇప్పుడు మన సినారియోలో ఏమైంది, ఫాల్స్ ఆన్సర్ ఇచ్చింది. కనెక్షన్ అనేది క్లోజ్ అయిందా, లేదు క్లోజ్ కాలేదు, కాబట్టి అది ఫాల్స్ రిటర్న్ ఇచ్చింది. అంటే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అనేది మనము సక్సెస్ఫుల్ గా చేసుకున్నాం అనమాట డేటాబేస్ కి. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు నెక్స్ట్ క్లాసెస్ లో ఏం చూద్దాము, కనెక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాము, డ్రైవర్ అనేది లోడ్ చేసుకున్నాము. ఓకే, ఒక డ్రైవర్ అనేది మన దగ్గర ఉంది. నెక్స్ట్ కనెక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాం అంటే ఒక రోడ్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్ గా. డన్. నౌ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం స్టేట్మెంట్ ఇంటర్ఫేస్, మన వెహికల్ ఇది ఏ విధంగా వెళ్తుంది డేటాబేస్ కి. క్లియర్, దెన్ ఆఫ్టర్వర్డ్స్ మనం చూద్దాము వెళ్ళిన వెహికల్ ఏ విధంగా ప్యాక్ చేసుకొని మళ్ళీ మన దగ్గరికి వస్తుంది రిజల్ట్ సెట్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి. ఓకే, అంటిల్ దెన్ కీప్ ప్రాక్టీసింగ్. హ్యాపీ లెర్నింగ్.